రాష్ట్ర ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం కొత్తగా ఒక పథకాన్ని అమలు చేస్తూ ఉంది. P4 అంటే పేదలు అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలను గుర్తించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ధనిక కుటుంబాల ద్వారా ఆర్థిక సాయం వాళ్ళకి ఇప్పిస్తూ వాళ్ళు ఎవరైతే పేదలు గుర్తించబడ్డ పేదలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా స్థిరపడే విధంగా వ్యాపార రంగంలో కావచ్చు, లేదంటే వాళ్ళ బిడ్డల ఉపాధి లేదంటే విద్యా వ్యవహారాల్లో కావచ్చు, ధనిక కుటుంబాలు లేని వారికి సాయం చేసేటువంటి ఈ పథకం ప్రారంభించినప్పటికీ కూడా కొన్ని సవాళ్ళను ఎదుర్కొంటున్న పరిస్థితి. ఎందుకంటే ప్రతి ప్రాంతంలో పేదలు ఉంటారు, ధనికులు ఉంటారు. అయితే చాలా ప్రాంతాల్లో ఎవరు కూడా ముందుకు రావడం లేదని చెప్పి ఇటీవల దీని మీద అవగాహన సదస్సులు నిర్వహించారు. పబ్లిక్తో ఇంటరాక్షన్ అయ్యారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి హోటల్స్, వ్యాపారవేత్తలు, వాణిజ్య సంస్థల యజమానులు వీళ్ళందరితో కూడా మీటింగ్స్ పెట్టారు. ప్రజాప్రతినిధులు అంటే జిల్లా కలెక్టర్ స్థాయి అధికారి నుంచి స్థానిక ఎమ్మెల్యే, నియోజకవర్గానికి స్థానిక ఎమ్మెల్యే, లేదంటే కార్పొరేషన్కి సంబంధించి కమిషనర్, ఇలాగా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి నియోజకవర్గంలో అంటే మండల స్థాయిలో MROలు ఇటువంటి మీటింగులు నిర్వహించి ధనిక కుటుంబాలని ముందుకు వచ్చి వ్యాపార దిగ్గజాలు ఎవరు ఉంటే వాళ్ళందరూ ముందుకు వచ్చి ఈ పేదలను, గుర్తించబడ్డ పేదల్ని ఆదుకునేందుకు ముందుకు రావాలని చెప్పి అనేక సమావేశాలు నిర్వహించారు. అయితే చివరికి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ కూడా ధనిక వర్గాల నుంచి ఎవరి దగ్గర నుంచి పెద్దగా స్పందన రావడం లేదనేది ప్రభుత్వం గుర్తించింది. అయితే ఈ పథకం అమలు చేయాలి, ఖచ్చితంగా గ్రౌండింగ్ చేయాలని చెప్పేసి ఈ స్కీమ్లో ఉన్నటువంటి పేద వర్గాలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా కొంత ఆర్థిక స్వావలంబన కలిగించేందుకు ఏర్పాట్లు చేసింది. కానీ ఇది పూర్తిగా విఫలం అయిందని చెప్పి స్పష్టమవుతోంది. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి మీటింగ్లో కొన్ని సమావేశాల్లో ప్రభుత్వ అధికారులకి టార్గెట్లు నిర్ణయించారనే వార్త బయటకు వస్తూ ఉంది. ఒక జిల్లా స్థాయి అధికారికి 2000 మందిని దత్తత తీసుకుని వాళ్ళందరినీ గుర్తించాలి, వాళ్ళందరికీ కూడా ఆర్థిక చేయూతను అందించాలనేది ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిబంధనలుగా చెప్తా ఉన్నారు. ఒక జిల్లా స్థాయి అధికారికి 2000 మంది ఉంటే గ్రామీణ స్థాయిలో వాలంటీర్ ప్రస్తుతం లేరు కాబట్టి సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక్కొక్క ఉద్యోగి నుంచి 5గురిని దత్తత తీసుకునే కార్యక్రమం చేపట్టాలి. MRO స్థాయి అధికారి అయితే దాదాపుగా 200 మందిని దత్తత తీసుకునే కార్యక్రమం చేపట్టాలి. అంటే అధికారుల మీద ఒత్తిడి చేస్తూ ప్రభుత్వం ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుందని ప్రస్తుతం స్పష్టం అవుతా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎప్పుడూ కూడా అధికారుల మీద తీవ్రమైన ఒత్తిడి ఉంటుందని ముందు నుంచి మనం అందరం అనుకుంటూ ఉంటాం. అధికారులు కూడా అదే ఒత్తిడితో పనిచేయిస్తారని చెప్పేసి అధికారుల మీద ఒత్తిడి రుద్దుతూ ఉంటారని చెప్పేసి కూడా భావిస్తూ ఉంటారు. అధికారులు కూడా అదే పలు సందర్భాల్లో కూడా వాళ్ళ వాపోయిన పరిస్థితి చూస్తూ ఉంటాం. ప్రభుత్వ ఉద్యోగులకి మరోసారి ఈ P4 చాలా ఇబ్బందికరంగా మారిందనే వాదన ఉద్యోగ వర్గాల నుంచి వినిపిస్తూ ఉంది. ఎందుకంటే ఉద్యోగంతో పాటు తమ ప్రతినిత్యం ఉండేటువంటి పనులతో పాటు ఇది ఒక అడిషనల్ కార్యక్రమం. అదే కాదు, ఆర్థికంగా వాళ్ళకి స్వావలంబన కల్పించేందుకు ఇటు ఉద్యోగులు చేయాలనేది ప్రభుత్వ వాదనగా వినిపిస్తోంది. అయితే దీని మీద ధనిక వర్గాలు స్పందించకపోవడంతో ఆ ఒత్తిడి ఉద్యోగుల మీద పడింది. ప్రస్తుతం ఉద్యోగులంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దీని మీద ఎటువంటి కంక్లూజన్ వస్తుంది, ఎటువంటి ప్రయత్నం చేస్తే ఇది మనకు మెడకు చుట్టుకుంది, ఇది బయటపడతాం ఎలా అనేది కూడా వాళ్ళంతా ప్రయత్నం చేస్తున్నారు. అయితే దీని మీద ప్రభుత్వం ఏం భావిస్తూ ఉంది, ఉన్నత వర్గాలు ఏం భావిస్తూ ఉన్నాయి, ఎవరైతే సాయం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు ఏం భావిస్తూ ఉన్నారు అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే ఈ పథకం వస్తే తమకు లబ్ధి చేకూరుతుంది, తమ కుటుంబాల్లో కొంత ఆర్థిక స్వేచ్ఛ లభిస్తుందని చెప్పేసి పేద వర్గాలు భావిస్తున్నప్పటికీ ఇది పూర్తి స్థాయిలో గ్రౌండింగ్ అయ్యే పరిస్థితి మాత్రం కనిపించడం లేదని చెప్పుకోవాలి.